హాయ్ గైస్, వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా. సో ఈరోజు క్లాస్లో రీసెంట్గా ఒక పేపర్ క్లిప్ యాడ్ అనేది ఇవ్వడం జరిగింది. అది గ్రామ వార్డ్ సచివాలయాల్లో మిగిలిన పోస్టులు ఫిలప్ చేయాలని. అది మేబీ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కూడా దాంట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. అండ్ మనకు టోటల్గా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని కూడా ఆ పేపర్ క్లిప్లో ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ఈ క్లాస్లో ఏంటంటే మనకేమంటే ఈ యొక్క విలేజ్ సర్వేరు, నెక్స్ట్ ఏమంటే విఆర్ఓ, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్. సో ఈ రెండిటి యొక్క అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది రెండిటికి సేమ్ కాబట్టి, ఎగ్జామ్ సిలబస్ అనేది రెండిటికి సేమ్, ఎగ్జామ్ ప్యాటర్న్ మొత్తం సేమ్ కాబట్టి, సో ఈ ఒక్కదాన్ని మనం తీసుకుంటే టూ ఎగ్జామ్స్కి కూడా సేమ్ ఇదే ఉంటుంది కాబట్టి అందువలన ఈ యొక్క క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ క్లాస్లో ఏమంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, అండ్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఏముంది, తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏముంది, తర్వాత సిలబస్ అనేది ఏముంటుంది అన్న దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఈ యొక్క నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి చూద్దాం. సో ఇక్కడ మనం వేకెన్సీస్ అనేవి చూసినప్పుడు ఇక్కడ ఈ యొక్క విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విఆర్ఓ మనకు 112 పోస్టెస్ అనేవి ఉన్నాయని ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క విఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్కి 112 పోస్టులు ఉన్నాయని ఇవ్వడం జరిగింది పేపర్ క్లిప్లో. సో ఆ పేపర్ క్లిప్లో క్లియర్గా ఇంకోటి మెన్షన్ చేయడం, ఇట్ మేబీ ఇంక్రీజ్, అంటే ఈ యొక్క వాల్యూ అనేది 112 అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అది నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇక్కడ ప్రెజెంట్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అన్న దాని గురించి అనలైజ్ చేసి ఆ యొక్క పేపర్ క్లిప్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ విఆర్ఓ అనేది మనం తీసుకుంటే 112 పోస్ట్ వేకెన్సీస్ ఉన్నాయని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విలేజ్ సర్వే అసిస్టెంట్ చూసుకుంటే 990 పోస్టెస్ అనేవి ఇవ్వడం జరిగింది. సో మొత్తం రెండు యాడ్ చేస్తే మనకు 1102 పోస్ట్ వేకెన్సీస్ ఉన్నాయని చూపించడం జరిగింది ఆ యొక్క క్లిప్లో. సో ఒక్కసారి ఆ యొక్క న్యూస్ పేపర్ క్లిప్ని ఒక్కసారి చూద్దాము. సో ఇక్కడ చూస్తే మనకు ఈ యొక్క క్లిప్లో అబ్జర్వ్ చేద్దాం ఒక్కసారి వేకెన్సీస్ ఎలా ఇవ్వడం జరిగింది అనేది. సో ఇక్కడ విలేజ్ సర్వే అసిస్టెంట్ చూడండి, విలేజ్ సర్వే అసిస్టెంట్ 990, తర్వాత దానిపైన విఆర్ఓ గ్రేడ్ 2 అనేది 112. సో ఈ రెండు యాడ్ చేసాము. సో 1102 పోస్ట్స్ అనేవి ఇవ్వడం జరిగిందని ఇక్కడ మెన్షన్ చేయడం. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఫిబ్రవరిలో సచివాలయ ఉద్యోగుల భర్తీ నోటిఫికేషన్. అంటే ఆల్రెడీ ఇప్పటికే 2 times అంటే నోటిఫికేషన్ 1 ఇచ్చారు, సో తర్వాత నోటిఫికేషన్ 2 ఇచ్చారు. సో 2 అయిపోయాయి. సో సేమ్ ప్యాటర్న్ అనేది మేబీ ఇది మారకపోవచ్చు, ఎందుకంటే ఫస్ట్ ప్యాటర్న్ అంటే ఫస్ట్ సిలబస్ అనేది ఏది ఉందో సేమ్ అదే సిలబస్ సెకండ్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు థర్డ్ నోటిఫికేషన్ ఇచ్చిన సిలబస్ కూడా సేమ్ అదే సిలబస్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఆ నోటిఫికేషన్లో సిలబస్ ప్యాటర్న్ అనేది ఎలా ఉందో అది కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చూసాం అనుకోండి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఈ యొక్క సర్వే రిలేటెడ్ ఏదైనా సర్టిఫికేట్ కోర్స్ చేస్తుంటే వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మస్ట్ హ్యావ్ ఒబ్టైన్ NCVT సర్టిఫికేట్ ఇన్ డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్ ట్రేడ్. సో 2-year కోర్స్ విత్ సర్వే యాజ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ ఎనీ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ డ్రాఫ్ట్ మ్యాన్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క ఎగ్జామ్కి ఎలిజిబుల్ అంటున్నాడు. నెక్స్ట్ మస్ట్ పాస్డ్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ విత్ సర్వేయింగ్, అంటే సర్వేయింగ్ సబ్జెక్టు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఎలిజిబిలిటీ అంటున్నారు. నెక్స్ట్ మస్ట్ పాస్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, ఎవరైతే డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నారో వాళ్ళు ఈ యొక్క ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు. సో అదేవిధంగా BE BTech అయినా కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ దట్ మీన్ విలేజ్ సర్వేయర్ కావచ్చు, అదర్వైజ్ విఆర్ఓ, ఈ రెండింటికి ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఈ యొక్క దాని మీద డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, BE BTech ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేస్తుంటే వాళ్ళ ఎలిజిబిలిటీ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చూసామనుకోండి. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మనకు పార్ట్ A అండ్ పార్ట్ Bగా ఇవ్వడం జరుగుతుంది. సో పార్ట్ A అనేది మనం చూసామనుకోండి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ మీద ఉంటుంది. సో ఇక్కడ ఈ యొక్క నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి 150 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్. సో 50 క్వశ్చన్స్, 50 minutes టైము, మార్క్స్ అనేది 50 మార్క్స్. సో అదేవిధంగా ఇక్కడ సబ్జెక్ట్ నాలెడ్జ్, దట్ మీన్ ఈ యొక్క రిలేటెడ్ సబ్జెక్ట్స్ సర్వే మీద, డ్రాయింగ్ మీద, సర్వే డ్రాయింగ్ అండ్ బిల్డింగ్ ప్లానింగ్ మీద ఉంటుంది. BPD
సో బిల్డింగ్ ప్లానింగ్ దట్ మీన్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ మీద ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ మీద ఈ యొక్క పార్ట్ బి అనేది ఇవ్వడం జరుగుతుంది. సో పార్ట్ బిలో ఏమంటే మీకు టోటల్గా 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో టైం డ్యూరేషన్ అనేది 100 మినిట్స్. సో ఇక్కడ ఏమంటే 100 మార్క్స్. సో అదేవిధంగా ఇక్కడ మనకు ఓవరాల్గా ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేసేది 150 మార్క్స్ అనేవి ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా మనకు 150 మార్క్స్కి ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. 50 ఏమంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, నెక్స్ట్ ఏమంటే 100 మార్క్స్ ఏమంటే మనకు సబ్జెక్ట్ రిలేటెడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము ఈ యొక్క సబ్జెక్ట్లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి అంటే ప్రీవియస్ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన ఒక 5 చాప్టర్స్ని దాన్ని డివైడ్ చేశారు 5 చాప్టర్స్గా. సో ఆ 5 చాప్టర్స్ ఏమేమి ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. సో ఫస్ట్ చాప్టర్ ఇక్కడ చూసాం అనుకోండి. సో ఇక్కడ ఈ యొక్క డ్రాయింగ్ మీద ఫస్ట్ టాపిక్ ఇవ్వడం జరిగింది. ఇంపార్టెన్స్ ఆఫ్ లెటరింగ్, నెంబరింగ్, ఫిగర్స్, సైజెస్, ప్రాపర్టీస్, స్టాండర్డ్ ప్రాక్టీస్. తర్వాత ఏమంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్లెయిన్ జామెట్రిక్, సో లైన్స్, యాంగిల్స్, రాంబస్, క్వాడ్రిల్, పాలిగాను, ఆర్థోగ్రఫీ, ప్రొజెక్షన్స్, రికమెండేషన్ మెథడ్స్, ప్రొజెక్షన్స్ యాజ్ పర్ ఐఎస్ కన్స్ట్రక్షన్. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆర్డినరీ స్కేల్, కంపారిటివ్ స్కేల్, వెర్నియర్ స్కేల్, స్కేల్ ఆఫ్ కార్డు, డయాగోనల్ స్కేల్. సో ఇవన్నీ ఏమంటే స్కేల్స్ మీద ఈ యొక్క ఫస్ట్ టాపిక్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఫస్ట్ టాపిక్లో సబ్ టాపిక్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏమంటే డ్రాయింగ్, ప్లాన్ అండ్ ఎలివేషన్ ఆఫ్ పాయింట్స్, లైన్స్, సర్ఫేస్, సాలిడ్స్. ఇది కూడా ఈ యొక్క డ్రాయింగ్ మీదే కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏమంటే కన్వెన్షన్ ఆఫ్ సైన్స్ అండ్ సింబల్ యాజ్ పర్ ఐఎస్ కోడ్, ఇంజనీరింగ్ డ్రాయింగ్ అండ్ బిల్డింగ్ డ్రాయింగ్స్. సో ఇంజనీరింగ్ డ్రాయింగ్ రిలేటెడ్గా ఇక్కడ ఏమంటే సైన్స్ సింబల్స్ అంటే ప్రతి ఎలిమెంట్కి ఏ సైన్తో రిప్రజెంట్ చేస్తారనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ వరకు మనం కంప్లీట్గా అబ్జర్వ్ చేస్తే ఈ టాపిక్స్ అనేవి ఏమంటే ఈ యొక్క డ్రాయింగ్ మీద ఇవ్వడం జరిగింది, ఇంజనీరింగ్ డ్రాయింగ్ మీద. సో ఇక్కడి నుంచి వచ్చామనుకోండి బిల్డింగ్ ప్లానింగ్ అండ్ డ్రాయింగ్. అదర్వైజ్ ఈ యొక్క బిల్డింగ్ ప్లానింగ్ డ్రాయింగ్లో లేకపోయినా అదర్వైజ్ దీంట్లో కూడా కన్స్ట్రక్షన్ మెటీరియల్స్. సో ఇక్కడ కూడా ఏమంటే మనకు బిఎంసి, బిల్డింగ్ మెటీరియల్ అండ్ కన్స్ట్రక్షన్స్, దాంట్లో కూడా ఈ యొక్క టాపిక్ అనేది కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే ఇది మొత్తం ఏమంటే కంప్లీట్గా డ్రాయింగ్ దట్ మీన్ బిల్డింగ్ ప్లానింగ్ డ్రాయింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ మీద ఇవ్వడం జరిగింది. డ్రాయింగ్ డీటెయిలింగ్, బ్రిక్ అరేంజ్మెంట్, వేరియస్ టైప్స్ ఆఫ్ బాండ్స్, స్టోన్ మ్యాసనరీ, స్టోన్ జాయింట్స్, ఫౌండేషన్, వేరియస్ టైప్స్, సో డ్యాంప్ ప్రూఫ్ కోర్సు, బ్లింత్ ప్రొటెక్షన్, రూఫ్ టైప్స్, సో మదర్ టైప్స్ ఆఫ్ ఫ్లోరింగ్స్, టింబర్ ఫ్లోరింగ్, స్టీల్ ఫ్లోరింగ్, టైల్ ఫ్లోరింగ్. సో ఇవన్నీ ఏమంటే ఇక్కడ వరకు ఏమంటే ఫ్లోరింగ్ రిలేటెడ్. నెక్స్ట్ డోర్స్, టైప్స్ ఆఫ్ డోర్స్, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ విండోస్, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ స్టైర్ కేసెస్. ఇవన్నీ ఏమంటే మనకు ఆ యొక్క కన్స్ట్రక్షన్ మెటీరియల్ బిల్డింగ్ ప్లానింగ్లో సో ఇవన్నిట్లో యూజ్ చేసే ఈ యొక్క టాపిక్ సెకండ్ టాపిక్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా థర్డ్ టాపిక్లో వచ్చామనుకోండి టైప్స్ ఆఫ్ స్టైర్ కేసెస్. సో టైప్స్ ఆఫ్ స్టైర్ కేసెస్లో ఏమంటే డాగ్ లెగ్గెడ్, ఓపెన్ వేల్, సింగిల్ స్టోరీ రెసిడెన్షియల్ హౌస్, ప్లాన్ ఎలివేషను. సో ఇక్కడ ఏమంటే బిల్డింగ్ ప్లాన్ బీపీడీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో తర్వాత ఏమంటే షోయింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోడ్స్, రైల్వేస్, ఎంబాంక్మెంట్స్, లేఅవుట్స్. ఇక్కడ ఏమంటే కొంచెం మార్చడం జరిగింది రిమైనింగ్ టాపిక్స్, ఎంబాంక్మెంట్ స్ట్రక్చర్స్. నెక్స్ట్ పైప్ లైన్, జాయింట్స్, మ్యాన్ హోల్, శానిటరీ ఫిట్టింగ్స్, ఫార్మ్ ఆఫ్ రివెట్స్. తర్వాత ఏమంటే టైప్స్ ఆఫ్ రివెట్ జాయింట్స్, స్టాండర్డ్ స్టీల్ సెక్షన్స్, స్టాండర్డ్ కనెక్షన్స్. సో ఇక్కడ నుంచి వచ్చేది ఏమంటే మనకు స్టీల్ సెక్షన్లోకి వెళ్ళడం జరిగింది. సో ఈ యొక్క టాపిక్ అనేది ఈ యొక్క రిలేటెడ్ సివిల్ ఇంజనీరింగ్ టాపిక్ మీద అన్ని టాపిక్స్ని కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ టాపిక్లోకి వచ్చామనుకోండి సర్వే ఆఫ్ బిల్డింగ్ సైట్స్ విత్ చైన్, ఫీల్డ్ బుక్ ఎంట్రీస్, ప్లాటింగ్ అండ్ క్యాలిక్యులేషన్స్ ఆఫ్ ఏరియాస్. అంటే ఇది మొత్తం ఏమంటే చైన్ సర్వే మీద ఈ యొక్క టాపిక్ ఫోర్త్ టాపిక్ అనేది కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. దట్ మీన్స్ సర్వేయింగ్లో ఫస్ట్ టాపిక్లో ఉండే చైన్స్ అండ్ టేప్స్. సో చైన్ అండ్ టేప్ రిలేటెడ్గా ఈ యొక్క ఫస్ట్ టాపిక్ మొత్తం ఏమంటే ఈ ఫోర్త్ టాపిక్లో కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఫిఫ్త్ టాపిక్లోకి వచ్చామని లాస్ట్ టాపిక్ యూజ్ ఆఫ్ ప్రిజమాటిక్ కంపాస్. సో కంపాస్ సర్వే టాపిక్ని ఫస్ట్ టాపిక్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏమంటే హ్యాండ్లింగ్ ఆఫ్ లెవెలింగ్ ఇన్స్ట్రుమెంటు. సో లెవెలింగ్ టాపిక్లోకి నెక్స్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ లెవెలింగ్ కూడా మెన్షన్ చేశారు, డిఫరెన్షియల్ లెవెలింగ్. తర్వాత ఏమంటే నెక్స్ట్ సర్వేయింగ్ ఆఫ్ బిల్డింగ్ సైట్ విత్ చైన్ అండ్ లెవెలింగ్ క్యాలిక్యులేషన్స్ ఆఫ్ ఎర్త్ వర్క్. నెక్స్ట్ ప్లాటింగ్ అండ్ లాంగిట్యూడినల్ క్లాస్ సెక్షన్ ఆఫ్ డ్రాయింగ్ ఆఫ్ కాంటూర్స్. సో ఇక్కడ ఏమంటే మొత్తం ఏమంటే చైన్ సర్వే ఒకటి, కంపాస్ సర్వే ఒకటి, తర్వాత ఏమంటే లెవెలింగ్. సో లెవెలింగ్ రిలేటెడ్ తర్వాత ఏమంటే మనకి ఏ ఒక బిల్డింగ్ ఏరియా మెజర్మెంట్ తీసుకోవడం, తర్వాత ఏమంటే కాంటూర్ లాంగిట్యూడినల్ క్రాస్ సెక్షన్స్ ఆఫ్
కాంటూర్ లైన్స్, అబ్జర్వేషన్స్ అక్కడ వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ ఉన్న సర్వే, దట్ మీన్ రిమైనింగ్ సర్వేలో ఉన్న టాపిక్స్ అన్నీ ఈడిఎం కానీ లేకపోతే రిమైనింగ్ ఉన్న జీపీఎస్ కానీ ఇవన్నీ దీని గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో జనరల్ సివిల్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి ఎంతవరకు చేస్తారో అంతవరకు మాత్రమే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఈ యొక్క 5 టాపిక్స్, దట్ మీన్ ఈ యొక్క సర్వే అసిస్టెంట్ కావచ్చు లేకపోతే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కావచ్చు, ఈ రెండింటి యొక్క రిలేటెడ్ సబ్జెక్ట్ ఇది. సో మీరు మరిన్ని క్లాసులు ఈ యొక్క గ్రూప్స్ అడ్డా ద్వారా కావాలనుకుంటే గ్రూప్స్ అడ్డా అంటే దట్ మీన్ గ్రూప్స్ అడ్డా స్పేస్ లేకుండా మొత్తం ఒకటే టైప్ చేసి దాన్ని మీరేమంటే ప్లేస్టోర్లో నుంచి గ్రూప్స్ అడ్డా అనే ఈ యొక్క అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ మొబైల్లో. తర్వాత ఏమంటే మీకు ఈ యొక్క గ్రూప్స్ అడ్డా వాళ్ళు ఏమంటే మీకు ఆన్లైన్ వీడియోస్, నెక్స్ట్ పీడిఎఫ్స్, నెక్స్ట్ దీని యొక్క రిలేటెడ్ మెటీరియల్ మొత్తం మీకు షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.